మీరేమో మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడడానికి మీ పదవులను కాపాడుకోవడానికి వచ్చి మా మీద దాడి చేస్తారా? ఏమంటారు? నిన్న కొండ సురేఖ గారు ఒక మహిళగా తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం. నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట. వారి మీద ఎప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది, ఒక కంప్లైంట్ ఉండేది. అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది. మేము పోయి కూర్చునేది, సార్ మా సంగతి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే, సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది. మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం, సార్ మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి, గురుకులాల సెక్రటరీ కదా మీరు, మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పురు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లి. ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమై బాలకిషన్ గారు కానీ చాలామంది మేము ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకేం చేద్దాం, సార్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది.